తాయెత్తు మహిమ. రచన మల్లవరపు మనోహర్ రెడ్డి. చందమామ కథ. గంగరాజు గజదొంగ రాజుగారి ధనాగారాన్ని దోచుకుని దాన్ని తన రహస్య స్థానంలో దాచి దొంగను పట్టుకోవడానికి రాజు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడో తెలుసుకోవడానికి మారువేషంలో తిరిగి రాజధానికి వచ్చాడు. వాడు ఒక సత్రం ముందుగా పోతుండగా సత్రం అరుగు మీద ఒక సాధువు నిద్రపోతుండడం కనిపించింది. సాధువులు ఎన్నో మహిమలు కలిగి ఉంటారని, వాళ్ళ దగ్గర ఉండే ప్రతి వస్తువుకు ఏదో ఒక మహిమ ఉంటుందని గంగరాజు విని ఉన్నాడు. అందుచేత వాడు మెల్లగా సాధువును సమీపించి అతని దగ్గర ఏమైనా మహిమగల వస్తువులు దొరుకుతాయేమో అని జాగ్రత్తగా వెతికాడు. వాడికి సాధువు ముంజేతికి ఉన్న తాయెత్తు ఒకటి కనిపించింది. దాన్ని మెల్లిగా విప్పి గంగరాజు తన ముంజేతికి కట్టుకున్నాడు. ఆ వెంటనే వాడు, గజదొంగ గంగరాజును నేనే, రాజుగారి ధనాగారాన్ని దోచుకున్నది కూడా నేనే అని అరిచాడు. తనకు తెలియకుండానే తన నోటి నుంచి నిజం బయటపడేసరికి వాడు హడలిపోయి తాయెత్తును ఊడదీసి దూరంగా విసిరివేశాడు. కానీ అది పోయిన వేగంలో తిరిగి వచ్చి వాడి చేతికి చుట్టుకున్నది. ఇలా 2-3 సార్లు చేసి గంగరాజు విసిగిపోయాడు. ఈ లోపల వాడి కేకలు విని అటువైపు వెళ్తున్న రాజభటులు వచ్చి వాడిని రాజుగారి దగ్గరకు లాక్కుపోయారు. రాజు భటులు చెప్పింది విని, ఏ దొంగ కూడా తాను దొంగనని చెప్పుకోడు, అయినా వీడి స్థావరానికి వెళ్ళి చూసి రండి, వీడు అబద్ధం చెప్పి ఉంటే తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడదీస్తాను అన్నాడు. భటులు గంగరాజుతో వాడి స్థావరానికి వెళ్ళి వాడు దోచుకుపోయిన ధనంతో తిరిగి వచ్చారు. రాజు ఆశ్చర్యపడి, వీడు గజదొంగ గంగరాజు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు, అయితే వీడు నిజం చెప్పడంలో ఏదో కిటుకున్నది, అది బయటపడేంత వరకు వీడిని ఖైదులో ఉంచండి అన్నాడు. ఆ రాత్రి గంగరాజు కారాగారానికి కాపలా ఉన్న భటుడితో మెల్లగా మాటలు కలిపి, ఈ తాయెత్తు గొప్ప మహిమలు కలది, ఒకసారి కట్టుకొని చూడు, దీని సంగతి నీకే తెలుస్తుంది అన్నాడు. భటుడు తాయెత్తు కట్టుకుని వెంటనే కాపలా సమయంలో, నేను నిద్రపోతుంటాను, అయినా ఎవరూ నేను నిద్రపోతున్నట్టు తెలుసుకోలేరు, దానికి కారణం నేను కళ్ళు తెరుచుకునే గాఢ నిద్రపోగలను అన్నాడు. భటుడి రహస్యం తెలుసుకున్న గంగరాజు ఒక రాత్రి వేళ కారాగారం తలుపు చువ్వలు విరిచి పారిపోయాడు. తెల్లవారాక జరిగింది తెలుసుకున్న కాపలా భటుడు రాజు దగ్గరికి పోయి, గజదొంగ గంగరాజు పారిపోయాడు, ఆ పారిపోయింది నా వల్లనే అని చెప్పాడు. ఆయన భటుడు చెప్పింది విని కోపంగా గంగరాజును, నువ్వెందుకు పారిపోనిచ్చావు అని అడిగాడు. ప్రభు, వాడిచ్చిన తాయెత్తు వల్ల నా మనసులో ఉన్న రహస్యం వెంటనే బయటపెట్టేశాను అని భటుడు తన చేతికి ఉన్న తాయెత్తును ఊడదీసి రాజుకి ఇచ్చాడు. రాజు దాన్ని దూరంగా విసిరేశాడు. అయితే తాయెత్తు వెంటనే వచ్చి రాజు చేతికి చుట్టుకున్నది. ఇంకొకరు తీసుకొనిదే అది వదలదని తెలుసుకున్న రాజు ఒకరోజు పాటు తన వద్దనే ఉంచుకుని తన మీద ప్రజలకు ప్రభుత్వోద్యోగులకు ఎలాంటి అభిప్రాయం ఉన్నదో తెలుసుకోదలిచాడు. ఆ మర్నాడు ఆయన సభ చేసి సభికుల్లో నుంచి ఒకరిని పిలిచి వాడి చేతికి తాయెత్తు కట్టాడు. వెంటనే వాడు పెద్దగా గొంతెత్తి, ప్రజలపై అధిక పన్నుల భారం మోపకుండా పాలించగలిగిన వాడు నిన్ను మహారాజుగా గుర్తించగలం అన్నాడు. ఆ తర్వాత రాజు తాయెత్తును ఒక భటుడికి కట్టాడు. వాడు చాలీచాలని వేతనం ఇచ్చి గొడ్డు చాకిరీ చేయిస్తున్న ఈ రాజు అంటే పరమ ద్వేషం అన్నాడు. చివరకు సేనాపతి తాయెత్తు కట్టుకుని, విలాసవంతమైన రాజు జీవితం అంటే నాకెంతో ఇష్టం, ఏ సింహాసనమైనా అధిష్ఠించగలిగే అదృష్టం ఉంటే ఎంత బాగుంటుంది అన్నాడు. ఈ సంఘటనతో రాజుకు మనసు చెడి ఆ రాత్రి నిద్రపట్టలేదు. ప్రజాక్షేమం కోసం తాను ఎన్నో మంచి పనులు చేస్తున్నప్పటికీ వాళ్లకు తనంటే గౌరవం లేదు. మునిపెన్నడూ లేనంతగా వేతనం ఇచ్చినప్పటికీ ఉద్యోగులకు, నమ్మకంగా మెలిగే సేనాపతికి కూడా ఏదో ఒక కారణంతో తనంటే ద్వేషమే. వీళ్ళనా తనింతకాలం నమ్ముతూ వస్తున్నది అని ఆయన రాత్రంతా బాధపడుతూ గడిపాడు. తెల్లవారగానే ఆయన మంత్రి కబురు పంపి జరిగింది చెప్పి, నాకెందువల్లనో రాజ్యపాలన పట్ల విరక్తి కలుగుతున్నది అన్నాడు. మంత్రి చిరునవ్వు నవ్వి, ప్రభు, దీనికంతకు ఆ తంపులమారి తాయెత్తు కారణం. మీరు మనుషుల్లోని మర్మం ఒడ్డున ఉండి నీళ్ల లోతు తెలుసుకోవాలనుకోవడం పెద్ద పొరపాటు. ముందు మీరు ఆ తాయెత్తును వదిలించుకోండి, తర్వాత అన్నీ వాటంతటవే చక్కబడిపోతాయి అన్నాడు. రాజుకి సలహా నచ్చి కొలువులో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని ఆ తాయెత్తు తీసుకోమని అడిగాడు. కానీ దాని సంగతి తెలిసి ఉండడం వల్ల ఎవరూ దాన్ని తమ చేతికి కట్టుకోవడానికి సాహసించలేదు. రాజు విసిగిపోయి ఆ తాయెత్తును కట్టుకున్న వాళ్లకు పెద్ద బహుమానం ఇస్తానని నగరంలో చాటింపు వేయించాడు. అప్పటికీ ఎవరూ ముందుకు రాకపోయేసరికి రాజుకు తాయెత్తు ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఎప్పుడు రాజకార్యాల్లో మునిగి తేలుతుండే ఆయన నోట తాయెత్తు మహిమ వల్ల నిజం దాగడం లేదు. చివరకు రాజు మంత్రికి తన పరిస్థితి వివరించి, మీరే ఈ తాయెత్తు వదిలే మార్గం ఆలోచించాలి అని కోరాడు. మంత్రి అందుకు రాజు నుంచి 3 రోజులు గడువు తీసుకొని వెళ్ళిపోయాడు. 3వ రోజున మంత్రి ఒకరిని వెంట పెట్టుకుని రాజు దగ్గరికి వచ్చి, ప్రభు, తాయెత్తును కట్టుకోవడానికి ఇతను అంగీకరించాడు, చేతికి కట్టండి అన్నాడు. రాజు ఆ తాయెత్తును వాడి చేతికి కట్టి,
ఏం మాట్లాడతాడా అనేది చూశాడు. కానీ వాడెంతకు మాట్లాడకపోయేసరికి ఆయన ఇస్తానని చాటింపు వేయించిన బహుమతిని వాడికిస్తూ, ఇంతవరకు తాయెత్తు కట్టుకోగానే నిజం మాట్లాడే వాళ్ళని చూశాను. మీరెవరో మహానుభావుల్లా ఉన్నారు. అందువల్లనే ఈ తాయెత్తు మహిమ మిమ్మల్ని ఏమీ చేయలేకపోయింది అన్నాడు. అందుకు మంత్రి చిన్నగా నవ్వి, ప్రభు, ఇతనే మహానుభావుడు కాదు, మూగవాడు. ఇతనికి తప్ప ఈ తాయెత్తును కట్టుకునే ధైర్యం మరెవరికి లేదు అన్నాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.